అనిపించింది అన్న ఒకసారి యా బ్రో ఏగల్ మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. సినిమా అయితే నాకు బాగా అనిపించింది. ఒక మంచి యాక్షన్ జోనర్ అనమాట. ఫుల్ వెజ్డ్గా ఫుల్ యాక్షన్ మూవీ అనమాట. ఎక్కడ మనకి బోర్ అనేది అనిపించదు. ఇంకా కార్తిక్ ఘటమనేని గారు చాలా అంటే చాలా బాగా తీశారు సినిమాని. ఎక్కడ మనకి బోర్ అనేది ఇక్కడ కాకుండా మంచి యాక్షన్ జోనర్ అనమాట. ఇంకా డైరెక్షన్ సినిమాటోగ్రఫీ కూడా డైరెక్టర్ కాబట్టి చాలా బాగుంది. కొత్త సినిమాటోగ్రఫీ అనేది పరిచయం చేశారు. ఆడ అజయ్ ఘోష్ కామెడీ అయితే చాలా బాగుంది. ప్రతి సీన్లను మేము ఎంజాయ్ చేస్తాం అజయ్ ఘోష్ గారు కామెడీ అయితే. ఇంకా రవితేజ అన్న లాంగ్ హెయిర్ గెటప్ అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అన్నకు బ్రేక్ వచ్చింది. 3 సినిమాలకు ఒక బ్రేక్ వస్తుంది. ఇదే బ్రేక్ మళ్ళీ రాకుండా ఇదే బ్లాక్ బస్టర్ ఇంకా కంటిన్యూ చేయాలి. ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అనుపమ పరమేశ్వర్ గారు నవదీప్ గారి క్యారెక్టర్ సినిమాలో ఒక పార్ట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇన్నాళ్ళకి ఒక మంచి యాక్షన్ జోన్లో అయితే మేము చూస్తాం. చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. సో ఇంకా మూవీ విషయానికి వస్తే రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయినా, తన మేకవర్ అయినా సరే, స్టోరీ స్క్రీన్ ప్లే అయినా సరే, ఆ ప్యారలల్ స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ అయినా, ఎడిటింగ్ అయినా చాలా బాగుంది. ఎడిటింగ్ చాలా కొత్తగా ట్రై చేశారు. తను కార్తిక్ ఘట్టమనేని చేసినట్టున్నాడు. తను ఎడిటింగ్ చేశారు కాబట్టి చాలా వరకు తనకు కావాల్సిన సీన్స్ వరకు ఎలా బిల్డ్ చేసుకోవాలి అలా బిల్డ్ చేసుకున్నాడు. కాకపోతే తెలుగు ఆడియన్స్కి ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళు త్వరగా కనెక్ట్ అవ్వలేదు. ఆ డాట్స్ ఉంటాయి కదా, అవి సరిగ్గా వాళ్ళు కనెక్ట్ చేసుకోలేదు. దానివల్ల కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ వరకు బిలో యావరేజ్ అవ్వచ్చు. కాకపోతే ఎవరైతే కొత్తదనం ఎంకరేజ్ చేస్తారో, కొత్తదనం మూవీస్ చూస్తారో వాళ్ళకైతే బాగా నచ్చొచ్చు. హాలీవుడ్ రేంజ్లో ట్రై చేశారు. అంత మేకింగ్ అయినా సరే, విజువల్స్ అయినా సరే, ఆ ఎలివేషన్స్ అయినా సరే హాలీవుడ్ రేంజ్లో ఎలివేట్ చేశారు. ఇప్పుడు సలార్లో, కేజీఎఫ్లో అండ్ విక్రమ్లో ఎలాంటి ఎలివేషన్స్ మనం చూస్తామో అలాంటి ఎలివేషన్స్ పెట్టారు. ఇంకా ఫైట్ సీక్వెన్స్కి వస్తే లియోలో మాకు ఒక ఫైట్ ఉంటుంది. ఒక హాల్లో మొత్తం సింగిల్ కెమెరాతో మొత్తం షూట్ చేసిన ఒక ఫైట్ ఉంటుంది. అలాంటి ఫైట్ ఒక ట్రై చేశారు. అది కూడా బాగానే వచ్చింది. కాకపోతే లియో రేంజ్ అంతా రాలేదు కానీ ఓకే బాగానే వచ్చింది. అండ్ అది కాకుండా కాళీమాత ఫైట్ ఒక ట్రై చేశారు. అది సలార్లో కాటరమో ఫైట్ ఎలా ఉంటుందో ఆ లెవెల్లో వచ్చింది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం యాక్షన్ ఎక్కువైంది అండ్ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ కొంచెం లాగ్ ఎక్కువైంది. ఆ రెండు పక్కన పెడితే మిగతా అంతా ఓకే. ఒక యాక్షన్ సినిమా ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో అలాంటి వాళ్ళకి చాలా బాగా. కాకపోతే రవితేజ గారి నుంచి ఎలాంటి అయితే ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ విషయాలు యాక్సెప్ట్ చేస్తారో, లైక్ ఒక కామెడీ అయినా లేదంటే తన పంచ్ డైలాగ్స్ అయినా అలాంటి డైలాగ్స్ ఏముండవు తన దగ్గర నుంచి. మొత్తం చుట్టుపక్కల ఎవరైతే ఆర్టిస్ట్ ఉంటారో వాళ్ళు ఎలివేట్ చేసుకుంటారు. తనకు ఎలివేట్ చేసుకునే సీన్స్ అయితే ఏం లేవు. ఒకటే చెప్తున్నా, మొత్తం వరల్డ్ లో గూగుల్ ఎంత ఫేమస్ టాలీవుడ్ లో ఈగల్ సినిమా అంత సక్సెస్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఆ రేంజ్ లో ఉంది నా సినిమా మాత్రం. రవితేజ గారి పర్ఫార్మెన్స్ పీక్స్. అసలు గడ్డం ఉన్న సింహం లాగా ఉన్నాడన్న అన్నం తీసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. సో త్రూ అవుట్ ద మూవీ అన్న ఫస్ట్ హాఫ్ మొత్తం మన అజయ్ ఘోష్ గారు, శ్రీనివాస్ గారి తోటి కామెడీ నిండిపోయి ఉంటది. సెకండ్ హాఫ్ నుంచి గన్స్ స్టార్ట్ అవుతుంది అన్న. వైలెన్స్ అన్న. ఒక కేజీఎఫ్, లియో, విక్రమ్ ఇవి 3 కలిసి క్రాస్ చేస్తే ఒక సినిమా తీస్తే దానికి మించి అవుట్పుట్ వచ్చిందని నేను చెప్తున్నా అన్న. అంటే ఆ రేంజ్ లో ఉందన్న గన్ సీక్వెన్స్. ఒకనొక పెద్దమ్మ లైక్ ఒక సీక్వెన్స్ ఉంటది. అది మాత్రం నెవర్ బిఫోర్ ఇన్ టాలీవుడ్ అని చెప్పుకోవచ్చు అన్న. అంటే ఆ రేంజ్ లో ఉంది. సో మీరు ఒకటే అర్థం చేసుకోండి అన్న, నేను ఓయోకి వెళ్లకుండా సినిమాకి వచ్చిన అంటే అంత బాగుంది సినిమా. సినిమానే ముఖ్యం అన్న. డివైడ్ టాకులు, డివైడర్లు, లాగులు, ప్యాంట్లు అవేం లేవన్నా. మంచి హిట్ అన్న. మంచి ఫ్యామిలీ తోటి వచ్చి చూడాల్సిన సినిమా అన్న. ఒకటే చెప్తున్నా, రోజు నేను ఇదే డ్రెస్ వచ్చి చూస్తే మీరు చూస్తారా? ఎవరు చూడను. రొటీన్ తీస్తే రొటీన్ అంటారు. ఇలాంటి కొత్త కంటెంట్ టచ్ చేస్తేనేమో ఇలా అంటే ఎట్లుంటది అన్న. సో సింపుల్ గా సినీ లవర్స్ కి మాత్రం పండుగ అని చెప్పుకోవచ్చు. రవితేజ ఫ్యాన్స్ కి మాత్రం నెక్స్ట్ లెవెల్ హై ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు అన్న. చాలా బాగుంది మూవీ మాత్రం. బాక్స్ ఆఫీస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి మంచిగా చెప్పే కంటే సినిమాలో ఒక మిస్టేక్ జరిగింది. యాపిల్ కి కొట్టంగానే ఒక యాపిల్ వస్తుంది, బుల్లెట్ తో కొట్ట ఒకటే రావాలి. 5 యాపిల్స్ వస్తాయి, పక్క నుంచి వస్తాయి. కానీ న్యూటన్ కి పైనుంచి పడింది, ఏమేమో పక్క నుంచి వస్తుంది. సో దట్ ఈస్ కాల్ ఘట్టమనేని పాన్ ఇండియా రియల్ మూవీ. నిజంగా చెప్తున్నా, వెరీ రిచ్ క్వాలిటీగా తీసాడమ్మా సినిమా. నేను అంటున్నా, యాక్షన్ సీన్ కానీ దీనికి కానీ. హెలికాప్టరు బ్లాస్ట్ అయినప్పుడు ఆ రెక్కలు తిరిగితే చూసావా, ఆ రెక్కలకి ఒకవేళ మంట అంటుకుంటే ఏ విధంగా స్వింగ్ అవుతుందో మార్వలే సినిమా. జీవితం వాడు ఎవడో పుట్టగాడు కానీ పిల్ల. సో సినిమా బాగా తీశాడు రవి. ఇక్కడ నుంచి మీకు రవితేజ ఇడియట్ రవితేజ, ఇప్పుడు శ్రావణిస్పురమండలం రవితేజ కాదు, అర్థమైందా? ఇక్కడ నుంచి వచ్చే రవితేజ వేరు, ఈగల్ రవితేజ. నాకు అనిపించింది నిజంగా అమితాబ్ బచ్చన్ బాగానే కనిపించాడు నాకు. ఎందుకంటే ఆ వాయిస్ లో బేస్ ఇంతవరకు మాట్లాడాలి, డైలాగ్ అంతే మాట్లాడాలి. ఇంతకుముందు మీరు పాత సినిమాలో చూస్తున్నాడు, అమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఆ తల్లి, ఈ తల్లి, దానికంటే మించిన తల్లి ఒకటి ఉంది లోపల. సో ఒక డైలాగు మీకోసం చెప్తుంది నేను. ఒకవేళ గన్స్ అంటూ పెరిగిపోతే చావు చవక, అర్థమైందా? చావు చవక చంపించడమే కాస్ట్ అనేటువంటి డైలాగ్ ఒకటి ఉంటుంది. ఒకవేళ మనం గన్స్ పంచిపెట్టినట్టయితే మనిషి అనేటువంటి మనిషికి మించిన గన్స్ ఉంటాయని సినిమాలో కాన్సెప్ట్ చేయడం జరిగింది.
పార్ట్ 2 కూడా ఉంది. లెట్ వెయిట్ ఫర్ పార్ట్ 2. ఒక ర్యాక్ అవుతుంటే సెకండ్ హాఫ్ మొత్తం ఇచ్చి పడేసింది. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత నీకు అసలు ఆ ఫైట్స్ కానీ ఒక యాక్షన్ కానీ అన్న ఒక మాస్ లో దిగిందనుకో రవితేజ్ అన్న ఇచ్చి పడేస్తాడన్న. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ తీస్తారు రవితేజ్ అన్న. ఏదైనా కామెడీ ఎట్లా పండిస్తారో మాస్ కూడా అంత యాక్షన్ కూడా అట్లా చేస్తారు, దుమ్ము దులిపేస్తారు అన్న. అన్న మాస్ క్యారెక్టర్ హైలైటర్ ముందుగా డైరెక్టర్ హ్యాట్సాప్ చెప్పాలి, ఆయన మంచిగా తీసిన డైరెక్టర్. ఎందుకంటే ఈ సినిమా ఎట్లుంటుంది అనుకోరు చాలా మంది, దాని తగ్గట్టు మంచి పెద్ద బ్లాక్ బస్టర్ చేసిండు. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి, చాలా బాగుంది. ఇంకో రవితేజ్ అన్న కూడా సినిమా చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా కూడా ఎంత కష్టపడ్డా సినిమా అంత ఫలించింది, సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది.